వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్. నా బీఈడీ జర్నీ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో నేను బీఈడీలో జాయిన్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ అనేటివి ఉండేది. మాది ఓన్లీ ఉమెన్స్ అన్నమాట. ఉమెన్స్ కాలేజే, బీఈడీ కో ఎడ్యుకేట్ కాదు. సో బాయ్స్ ఉండరు, మొత్తం ఉమెన్సే ఉంటారు. అండ్ ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు నేను ఎప్పుడైనా బ్యాక్ సైడే కూర్చుంటాను, నాకు అలవాటు. సో మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, నేను కలిసి ప్రోగ్రామ్కి వెళ్దామని. అండ్ ఎవ్రీ స్టూడెంట్ 8th నుంచి 10th వరకు నాకు హయ్యర్ క్లాసెస్ ఇస్తారు. నేను బయాలజీ సబ్జెక్ట్ స్కూల్లో అనేది టీచ్ చేస్తాను. సో నా టీచింగ్ టైం అప్పుడు నాకు నియర్లీ మహబూబాబాద్ దగ్గరలో గార్లా అనే ఊర్లో ఇచ్చారనమాట. అక్కడ ఉన్న స్కూల్లో నేను బీఈడీ టీచింగ్ అనేది ట్రైనింగ్ చేశాను. సో డైలీ వెళ్తూ వస్తూ ఉండాలి. కంపల్సరీ ఐడి కార్డ్ అనేది మెడలో వేసుకోవాలి, వాళ్ళకి చూపించే వెళ్ళాలి. సో మనం సివిల్ డ్రెస్ వేసుకున్నా ఏమనరు, ఒక్కొక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తారు. బట్ కంపల్సరీగా శారీలో మాత్రం రావాలండి. స్కూల్కి శారీలోనే వెళ్ళాలి. అది కూడా మన కాలేజ్లో యూనిఫామ్ ఎలాగైతే మనం కట్టుకుంటామో శారీ, ఆ శారీతోటే మనము స్కూల్కి కూడా అదే విధంగా వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి పిల్లలకున్న డౌట్స్ అనేవి అన్నీ తీర్చాలి, వాళ్ళతో కొద్దిసేపు నవ్వించాలి, చదివించాలి. సో అన్నీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్తో సహా చదువుతో సహా నేను వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉన్నాను. ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అందరికీ నేనంటే చాలా ఇష్టము. చిన్న పిల్లలతోటి ఫ్యాకల్టీ, మేడమ్స్ అండ్ సార్స్తో సహా ప్రతి ఒక్కరు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఈ పిల్లలకి వచ్చేసి అందరికన్నా ఫేవరెట్ టీచర్ ఎవరంటే నా పేరే చెప్తారు. ఈ వీడియోస్ నా స్కూల్ టీచింగ్ మెమరీగా నేను అన్నీ తీసుకున్నాను. సో ఇవి నేను డిలీట్ చేయడం ఇష్టం లేక నా ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఇది చూడడం ఇష్టం లేకపోతే క్విట్ చేయొచ్చు, మీరు చూడనక్కర్లేదు. సో నా లీజర్ టైంలో నేను ఇలాంటి కొన్ని వీడియోస్, కొన్ని ఫన్నీ వీడియోస్, ఇంకా పిల్లలతో ఆడుకునే వీడియోస్, వాళ్ళతో డ్యాన్స్ అండ్ సింగింగ్ ప్రతి ఒక్కటి నేను కండక్ట్ చేసి వాళ్ళతో సహా నేను ప్రతి ఒక్క వీడియోలో పెట్టానన్నమాట. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా విండో దగ్గర ఉండి ఇలా నించొని నేను పోజెస్ కూడా ఇచ్చేదాన్ని. అండ్ మీకు ఏమన్నా ఇటువంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీతోటి షేర్ చేసుకొని మీ బాధల్ని ఇంకా మీ మెమరీస్ని కూడా మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయండి. ఒక గుడ్ విషయాన్ని చేసిన ప్రతి వారికి నేను ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం తీసుకోకుండా, చదువుకి ఏమాత్రం తగ్గకుండా ప్రతి విషయంలో టీచర్ అనేవాళ్ళు ఆల్రౌండర్ అనమాట. యాజ్ ఏ యాక్టర్ టీచర్ అనేవాళ్ళు ఆల్రౌండర్గా ఉండాలి. అండ్ అబ్జర్వేషన్ చాలా కీన్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ పిల్లవాడితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఎవరికి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకు ఒకవేళ గట్టిగా చెప్పాలా, చిన్నగా చెప్పాలా, బై యాక్షన్ చెప్పాలా, ఎక్స్పెరిమెంట్ చెప్పాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పర్సన్ని చూడగానే టోటల్ అబ్జర్వేషన్ మనకు తెలిసిపోవాలన్నమాట. సో టీచర్ అనేది ఒక యాక్టర్గా ఉండాలి. అందరి గురించి ఆల్రెడీ ముందే అండర్స్టాండ్ అయ్యి చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా టీచర్కి ఉండే క్వాలిటీస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. అండ్ ఈ క్వాలిటీస్ మీలో ఎవరికైనా ఉన్నాయా నాతో కొన్ని షేర్ చేయండి. మీరు ఒకవేళ టీచింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మీరు మీ పిల్లలతో ఏ విధంగా ఉన్నారు అక్కడ స్కూల్లో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ వీడియోస్ ఉంటే ఇలాంటి మెమరీస్ అనేవి అవి కూడా అప్లోడ్ చేయండి. నేను మీతోటి ఇంకేమైనా డౌట్స్ టీచింగ్ గురించి, బీఈడీ స్టడీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఈ విధంగా అయితే నేను టీచింగ్ ప్రాక్టీస్ అనేది క్లోజ్ చేశాను. పిల్లలతోటి నేను చాలా బాగా ఉన్నాను. అండ్ వాళ్ళు నేనైతే ఆ స్కూల్ లాస్ట్ డే అప్పుడు నన్ను అసలు మిస్ చేసుకోలేరు, చాలా బాగా బాధపడ్డారనమాట. సో ట్రావెలింగ్ నేను ట్రైన్ టు ట్రైన్ చేసేదాన్ని. మంకీస్ కూడా నాకు పక్కనే ఉండే